అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను చిత్తుగా ఓడించారని, ఫైనల్స్లో నరేంద్ర మోదీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జమ్మికుంటలో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైందని, తెలంగాణ ఉద్యమానికి ఈ గడ్డ ఊపిరిలూదిందన్నారు. తెలంగాణ సాధుల్లో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో కేసీఆర్కు కరీంనగర్ ప్రజలు అండగా నిలిచారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ అయితే లోక్సభ ఎన్నికలు ఫైనల్స్ వంటివన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్ని ఎంపీకి గెలిపిస్తే ఆయన ఏం తెచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. 10 ఏళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది ఏమీ లేదన్నారు. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడి, మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా,